పాలిటిక్స్ పరంగా చూసుకుంటే ఇవాళ తమిళనాడు ఎలక్షన్స్‌లో విజయ్ దాదాపు 100 సీట్స్ కంటే పైగా కూడా లీడింగ్‌లో ఉన్నాడు సార్. ఈ స్థాయిలో విజయ్ పుంజుకోవడానికి డీఎంకే ఆ స్థాయిలో వెనక్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఏం లేదు. అంటే ఈయన విజయ్‌ని నమ్మారు జనం. విజయ్‌ని నమ్మటం, విజయ్ ఫస్ట్ అక్కడ ఏంటంటే ముందు తమిళనాడులో పర్టికులర్‌గా సినిమా వాళ్ళకి చాలా క్రేజ్ ఉంది. సినిమా క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎంజీఆర్ గారిని తీసుకోండి, జయలలిత గారిని తీసుకోండి, కరుణానిధి గారు కూడా సినిమా వాడే. ఆ రోజు అన్నాదురై గారి దగ్గర నుంచి అంతా సినిమా వాళ్ళే వచ్చారు మనకి. అన్నాదురై గారి తర్వాత కరుణానిధి గారు తర్వాత ఎంజీఆర్ గారి తర్వాత జయలలిత గారు, మళ్ళీ కరుణానిధి గారు. సో వీళ్ళంతా సినిమా వాళ్ళే. అంటే సినిమాకి అక్కడ గ్లామర్ ఉంది. ఈ సినిమా టైంలోనే మళ్ళీ చాలామంది హీరోలు కూడా కంటెస్ట్ చేసి గెలిచారు, ఓడిపోయారు. ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా మొన్న ఈ మధ్యకాలంలో ట్రై చేశారు. సో వచ్చారు, విజయకాంత్ గారు మధ్యలో వచ్చారు, ఆయన కూడా కొన్ని సీట్లు గెలిచారు. ఇట్లా అందరూ వచ్చి ట్రై చేశారు, కొంతమంది గెలిచారు, ఓడారు. బట్ రాజ్యం వెళ్ళింది మన ఎంజి రామచంద్రన్ గారు, కరుణానిధి గారు, జయలలిత గారు. ఇప్పుడు వ్యాక్యూమ్ వచ్చింది, సినిమా యాక్టర్లు అంతా పోయారు, ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు. సో విజయ్ మళ్ళీ కొత్తగా వచ్చేటప్పటికి న్యాయంగా వాళ్ళు ఉన్న గ్లామర్ కొద్ది సినిమా గ్లామరు. ఎందుకంటే ఏఐడిఎంకేలోనూ సినిమా నాయకుడు లేడు, డిఎంకేలోనూ సినిమా నాయకుడు లేడు. స్టాలిన్ గారు కరుణానిధి గారు అబ్బాయి, కానీ ఈయనకి సినిమాతో డైరెక్ట్గా సంబంధం లేదు. సో ఈయన డైరెక్ట్ హీరో మళ్ళీ వచ్చాడు అంటే ఈయన తీసిన సినిమాలు కానీ, ఈయనకు ఇవాళ ఆయన చెప్పిన స్పీచ్లు కానీ జనం నమ్మారు. సో ఆయనకి పట్టం కట్టడానికి ప్రయత్నం చేశారు.